ఈ రోజు నుండే అధిక శ్రావణ మాసం ప్రారంభం. ఈ అధిక శ్రావణ మాసంలో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని పనులు ఏంటో కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అధిక శ్రావణ మాసం అనేది ఎందుకు వస్తుంది అంటే, సహజంగా ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా ప్రవేశించే సమయంలో చంద్రుడు సంక్రమిస్తూ ఉంటాడు. ఇలా ప్రతి 30 రోజులకి ఒకసారి జరుగుతూ వస్తుంది. అలానే ఇక 2.5 సంవత్సరాల వరకు సూర్యుడు ఒకే రాశిలో ఉంటాడు. ఇప్పుడు చంద్రుడు మాత్రం సంక్రమించడు. దీనినే అధిక మాసం అంటారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీవారికి ఈ మాసం అంటే చాలా ఇష్టం. ఇక అధిక మాసం అనేది దేనికి పనికిరానిది అని, మైల మాసం అని, మలిన మాసం అని అంటూ ఉంటారు. కానీ ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. వ్రతాలు ఎవరైతే ఈ అధిక మాసంలో చేస్తారో అలాంటి వారు సౌభాగ్యంతో ఉంటారు. అంతేకాకుండా ఈ అధిక మాసంలో కొత్త ఇంటిని మారాలి అంటే అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. లేదా గృహప్రవేశం చేయాలి అంటే కూడా ఈ అధిక మాసంలో చేయకూడదు. ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారడం, నూతన గృహ ప్రవేశాలు చేయడం, అదేవిధంగా శుభకార్యాలు చేయడం ఈ మాసంలో అంత మంచిది కాదు. కానీ ఈ మాసంలో నిత్య పూజలు, నిత్యం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో విష్ణుమూర్తి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. అధిక శ్రావణ మాసం అనేది జ్యోతిష్యులు లెక్క సరిచేయడానికి మాత్రమే కలిపినది. ఇక ఈ అధిక శ్రావణ మాసంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటే చాలా మంచిది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాది శుభకార్యాలు మాత్రం జరపకూడదు. ఈ అధిక మాసంలో శంకుస్థాపన వంటి పనులు కూడా చేయకూడదు. నూతన పనులను ప్రారంభించరాదు. కానీ అధిక శ్రావణ మాసంలో నూతన వెహికల్స్ అంటే నూతన వాహనాలని మాత్రం కొనుగోలు చేయవచ్చు. అలానే ఈ అధిక శ్రావణ మాసంలో తాళి బొట్టును మార్చడం కానీ, తాళిలో నల్ల పూసలు కుచ్చడం కానీ, తాళిని తీసి ఇంకో తాళిని వేసుకోవడం కానీ చేయకూడదు. ఇలాంటి పనులు అధిక శ్రావణ మాసంలో చేయడానికి పనికిరావు. కాలికి ఉన్న మెట్టలను మార్చడం కానీ, లేదా చేతికి ఉన్న గాజులను మార్చడం కానీ, అంతేకాకుండా అధిక శ్రావణ మాసంలో నెలసరి సమయంలో పూజలు, దీపారాధనల్లో పాల్గొనరాదు. అధిక శ్రావణ మాసంలో తాళిని ఎవరైనా కొత్తదిగా చేయించుకోవాలి అనుకునేవారు కూడా అధిక శ్రావణ మాసం అంత మంచిది కాదు. అధిక శ్రావణ మాసంలో మెట్టలను మార్చిన అస్సలు మంచిది కాదు. ఈ అధిక శ్రావణ మాసంలో చేయకూడని పనుల్లో అతి ముఖ్యమైనటువంటి పనులు ఇవి. ఖచ్చితంగా ఈ పనులు చేయకూడదు. కానీ అధిక శ్రావణ మాసంలో నూతన వాహనాలు కొనవచ్చు, పుట్టినరోజు వంటి శుభకార్యాలను చేయవచ్చు. అలానే ఎవరైతే పుట్టినరోజు శుభకార్యాన్ని జరుపుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు అధిక శ్రావణ మాసంలో పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించి చక్కెర పొంగలిని కానీ, దధ్యోజనాన్ని కానీ నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని ఇతరులకి పంచిపెట్టి తరువాత మీరు తినండి. అలా చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడట పరమశివుడు. దీర్ఘ ఆయుష్తో కలకాలం ఆనందంగా ఉండగలుగుతారు. ఈ అధిక శ్రావణ మాసంలో దాన ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అధిక శ్రావణ మాసంతో పుణ్యం కలుగుతుంది. అధిక శ్రావణ మాసంలో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే గనక ధనానికి అసలు 14 సంవత్సరాల వరకు లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది.
అంటే ఈ అధిక శ్రావణ మాసంలో ఈ విధంగా చేస్తే గనక 14 సంవత్సరాల పాటు ధనం లేదు అనే మాటే రాదు అని శాస్త్రం చెబుతుంది. మరి ఏం చేయాలో తెలుసుకుందాం. అధిక శ్రావణ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకి అరటి పండ్లతో పాటు ఒక గుమ్మడికాయని దానంగా ఇస్తే గనక ఇక 14 సంవత్సరాల వరకు ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అధిక శ్రావణ మాసంలో మంచి గుమ్మడికాయతో పాటు కొంచెం బంగారాన్ని కూడా దానంగా ఇస్తే ఇక ధనానికి అస్సలు లోటు ఉండదు అంటున్నాయి శాస్త్రాలు, పురాణాలు. కానీ బంగారాన్ని ఇచ్చే స్తోమత లేని వారు ఆ గుమ్మడికాయతో పాటు ఒక 5 అరటి పండ్లను కూడా దానంగా ఇస్తే బంగారాన్ని దానం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ అధిక శ్రావణ మాసంలో పుట్టినరోజులు, డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం, వాహనాలు కొనడం, అదేవిధంగా పూజలు, వ్రతాలు, నోములు నోచుకోవటం, దానం ధర్మం చేయటం చాలా ఉత్తమం. ఇలా చేస్తే మీకు పరమశివుని అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు అనేది ఉండదు. మరి అధిక శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని పనులు, ఎట్టి పరిస్థితుల్లోనూ మైలగా ఉన్న స్త్రీ అంటే నెలసరి సమయంలో ఆడవారు పూజ కార్యక్రమాలలో పాల్గొనకపోవటం, రెండవది తాళిని మార్చుకోకపోవటం, తాళిలో మళ్ళీ నల్ల పూసలు కానీ ఇతర ఏవైనా కానీ కుచ్చుకోకపోవటం, తరువాత కాలికి ఉన్న మెట్టలను మార్చుకోవడం, అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అధిక మాసంలో ఆడవారికి అంటే చిన్న పిల్లలకి చెవులు కుట్టించే ఫంక్షన్స్ కూడా చేయకుండా ఉండటం చాలా మంచిది. ఈ అధిక శ్రావణ మాసంలో అంటే శ్రీమంతం చేస్తూ ఉంటారు కదా, ఈ శ్రీమంతం కూడా అధిక శ్రావణ మాసంలో చేయకూడదు అని పురోహితులు చెబుతున్నారు. ఇక శ్రీమంతం కూడా ఈ అధిక శ్రావణ మాసంలో చేయకూడదు. నూతన గృహ ప్రవేశాలు, శంకుస్థాపన వంటివి మొదలు పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఎవరూ కూడా ఈ పనులను చేయకండి. అలానే ఖచ్చితంగా దానం, ధర్మం, పూజలు చేయడానికి ప్రయత్నించండి. అధిక శ్రావణ మాసంలో నదీ స్నానాలు, పుణ్యక్షేత్రంలో ఉన్న నదీ స్నానాలను చేయటం ఇంకా ఉత్తమం. ఎవరైతే పుణ్యక్షేత్రాలలో ఉన్న నదీ స్నానాలను ఆచరిస్తారో వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ అధిక మాసంలో ఖచ్చితంగా పూజలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి. పూజలకి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎంత పూజలు చేస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది. వ్రతాలు, నోములు నోచుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా అధిక శ్రావణ మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.